మహాకవి కాళిదాసు కుమార సంభవ మహాకావ్యం మొదటి భాగం 9/8/26. దీన్ని సంస్కృత సంస్కృత మూలానికి అర్ధతాత్పర్యాలు కేశవ పంతుల నరసింహశాస్త్రి గారు రాస్తే దానికి సూక్ష్మమైన తెలుగు వచనంలో విద్వాన్ విశ్వం గారు రాశారు. ఈ రెండింటినీ కలిపి మనం చేస్తున్నాం. ఇద్దరికీ నమస్కారం. మాతాపితృభ్యాం జగతో నమో వామార్ధజానతి జాయతే సజ్జో దక్షిణత్వాపాత సంకురుత్ వామదృష్టయే అంతరాయతివిరో ఉపశాంతయే శాంత పావన అచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహ కరణం కరవాణి సర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్య కరుణామం శృణై కటాక్షపాతై కురుమా అంబ కృతార్థ సార్ధవహం వగర్ధాపివ సంపృక్త వగర్ధ ప్రతిపత్తై జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థంలాగా కలిసిపోయిన జగజ్జనకుడు పార్వతీ పరమేశ్వరుల వాగ్ అర్థి పరిజ్ఞానం కోసం అర్థినై నమస్కరిస్తున్నా. క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయామధి తితీర్షం దుస్తరం మోహ గుడు ఫేనాస్మి సాగరం. అయినా సూర్యవంశం ఎక్కడ, అల్పజ్ఞానం కదా నా బుద్ధి ఎంత. అజ్ఞానం వల్ల దుస్తరమై సముద్రాన్ని తెప్పతో దాటాలని నేను చాపల్యంగా ముందుకు అడుగు వేస్తున్నా. మందః కవియశ ప్రార్థి గమిష్యాప్యవః అసహాస్యతాం రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహు ఇవ వామనః. ఇంత మతిమాలిన వాడను కవుల కీర్తికై ఆశించి నవ్వుల పాలు కారుతున్నా నేనేమో. ఎత్తైన వాళ్ళకే అందే పండు కోసం పొట్టిగా ఉన్నవాడు చేతులు తాపుతున్నట్టుగా ఉంది నా ఆశ అన్నాడు కాళిదాస్ అంతటి వాడు. అథవా వాగ్ద్వారే సంశేస్మిన్ పూర్వసూరిభిః మడౌ వజ్రసముత్తీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః. అయితే ఒకటి, పూర్వ పండితులు వాల్మీకి మొదలైన వాడు ఈ వంశం గురించి వ్రాసి ఒక దారి ఏర్పాటు చేసి, అందువల్ల వజ్రంతో తలచిన మణిలో దారం ఎక్కించుకుంటూ పోవడమే కదా నా పని. దారు చేసి నేను అడగ. ఈ నమ్మకం మీదనే ఈ రఘువంశాన్ని చెప్పడానికి నేను ప్రారంభిస్తున్నానన్నాడు మహాకవి కాళిదాసు. సోహమాజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణం ఆ సముద్ర క్షితీశానాం ఆనాక
రథవర్త్మనాం. రఘువంశానికి చెందిన రాజులు ఆ జన్మ పరిశుద్ధులు. ఏది మొదలుపెట్టిన పూర్తి చేసేదాకా ఆ పని ఆపనివారు. సాగర పర్యంతమైన భూమి పాలించినవారు. స్వర్గం దాకా నిరాటంకంగా తమ రథాలను నడిపించుకుని వెళ్ళగలిగిన వారు వెళ్ళినవారు. యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథాపరాధదండానం యథా కాలప్రబోధినాం. శాస్త్ర ప్రకారం అగ్నులను అర్చించినవాడు, కోరిందలా అడిగిన వాళ్ళకి ఇచ్చినవాడు, తప్పు చేస్తే తగు రీతిని దోషులను దండించినవాడు, ఏ సమయానికి తగినట్టు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా మెసగినవాడు. అవును, అంతటి వాళ్ళు ఆ రఘువంశీయుడు. త్యాగాయ సంహృతార్థానం సత్యాయ మితభాషిణం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇది కూడా లోకంలో బాగా ఈ వాక్యం ప్రచారమై. అంతేకాదు, ఇవ్వడం కోసమే ధనాన్ని సంపాదించినవాడు సత్యవ్రతులు కనుకనే మితభాష. వాళ్ళు ఎప్పుడైనా దండెత్తి వెళ్ళారని అది కేవలం యశస్సును సంపాదించటానికే కానీ డబ్బును కొల్లగొట్టడం కోసం వారు గృహస్థులైందని కూడా తమ సంతానం కోసమే కానీ కాముకులై కాదు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుజ్యజాం. చిన్నతనం బాల్యంలో చదువుకునేవాడు రఘువంశీయులు అందరూ ఒకడు కాదు. యవ్వనంలో విషయ సుఖాలను అనుభవించేవాడు, ముసలితనంలో మునివృత్తి అవలంబించినవాడు, అవసాన కాలంలో యోగుల తనువు చాలించారు. రఘూణామన్వయం వక్షే తను వాగ్విభవోపి సన్ తద్గుణైః కన్నమాగత్య శాపలాయ ప్రచోదితః. ఇంతటి గొప్ప మహారాజుల వంశాన్ని గురించి చెప్పడానికి తగిన వాక్ సంపద నాకు లేదు. అయినా వారి గుణ సంపద నా చెవి సోకి నన్ను ఈ చాపల్యానికి గురి చేసి మంచి చెడు నిర్ణయించడానికి కారణకర్తలైన పండితులు దీన్ని వినాలి. గుణదోష నిర్ణయం చెయ్యాలి. బంగారం పరిశుద్ధమైందో మదిన భూయిష్టమైందో అగ్నిలో వేస్తేనే కదా తెలిసేది. మంచిదైతే నిగ్గుతాడు, లేదా నల్లబడిపోతుంది. తం సంతః శ్రోతుమర్హన్ సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే యజ్ఞౌ విశుద్ధి శ్యామికాపివా. ఇందాకే వచ్చేసింది దీని అర్థం కూడా. ఇక కథ ప్రారంభమైంది.
వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసేన్మహీక్షితామాద్య ప్రణవశ్చందసామివ. వేదాలకు ఓంకారంగా లాగానే రాజులందరికీ ఆద్యుడు, విద్వాంసులకు పూజనీయుడు వైవస్వతమరు. ఆయన పరిశుద్ధ వంశంలో మరింత పరిశుద్ధుడైన దిలీప మహారాజు పాలసముద్రం చందమామలాగా ఉదయించారు. తదన్వయే శుద్ధిమతి ప్రసూతః శుద్ధిమత్తరః దిలీపైవ ఇది ఇందుః క్షీర నిధానివా. విశాల వక్షస్థలంతో బలిష్ట భుజస్కంధాలు, క్షాత్రధర్మం తన కర్తవ్య నిర్వహణ అనుకూలమైన రూపాన్ని ధరించాడా అన్నట్టు ఉంటాడే. ఆయన అసాధారణమైన సత్వం కలవాడు. తన తేజస్సుతో సర్వభూతాలను చించపరచగలవాడు. అలాంటి సర్వోన్నతుడు మేరుగులాగా మేదినంతా ఆక్రమించి వెలుగుతున్నాడు. తతద్వయే శుద్ధిమతి ప్రసూతః శుద్ధిమత్తరః దిలీప ఇది ఇందుః క్షీరవిధానిధానివా. ఆకారానికి తగిన ప్రజ్ఞకు తగిన శాస్త్ర పరిశ్రమ, అందుకు తగిన ప్రవీణ, దానికి సరిపోయే ఫలసిద్ధి. అలాంటి గుణాలతో ఒకవైపు భయంకర, మరొక వైపు మనోహరమై ఆ రాజ్య గుణాలు అలాగే మొసళ్ళ వంటి జంతువులతో, రత్నాల వంటి అమూల్య వస్తువులతో సాగరం ఎలా చెనక వీలు లేనిది అలాగే ఆశ్రయింప తగింది అవుతుందో, అలాగే అయిన అప్రదృశ్యుడు అతి సులభుడు కూడా అయ్యారు. మంచి సారథి బండి తోలితే ఆ రథచక్రాలు ఎలా నడికి దారికి వెంట్రుకవాసి అయినా అటు ఇటు దారి పోకుండా నడుస్తాయి. అలాగే ఆ రాజు శాసిస్తుండగా ప్రజలు మనువు కాలను సంప్రదాయంగా వస్తున్న ధర్మాన్ని రేఖామాత్రంగా కూడా అతిక్రమించలేదు. వ్యూఢోరస్కో వృషస్కంధ సారప్రాంశర్మహాభుజ ఆత్మకర్మక్షమం దేహ క్షత్రో ధర్మ ఇవ ఆశ్రితః సర్వాతిరిక్తసారేణ సర్వతేజోభిభావిన స్థితః సర్వోన్నతేనోర్విక్రాంతామేరు ఇవ ఆత్మనా. ఆకార సదృశ ప్రజ్ఞయా సదృశ ఆగమై సదృశారంభ ఆరంభ సదృశో ఉదయ. అద్భుతం కవిత్వం అంటే. సూర్యుడు భూసారం పీల్చేస్తారు, కానీ అలా పరిగ్రహించడం తిరిగి 1000 రెట్లుగా దాని పునర్దత్తం నీటి ద్వారా ఇస్తారు. అలాగే ఈయన ప్రజల నుండి బలి గ్రహిస్తూ ఆ పన్నులు అవి తిరిగి వాళ్ళ అభివృద్ధి కోసమే వినియోగి. ఆయన రథ గజ త్వరగ పదాతుల సేనావారు ఉన్నదంత మాటే కానీ అది కేవలం అలంకారప్రాయం అయింది. ఆయన చేతిలో ఉన్న వల్ల 2 ఆయుధ. ఒకటి శాస్త్రాలలో అకుంఠిత ప్రజ్ఞ, 2 ధనుసుకు తగిలించిన అల్లెత్రాడు. ఆకార సదృశ ప్రజ్ఞయా సదృశాగమ ఆగమై సదృశారంభ ఆరంభ సదృశోదయ.
భీమకాంతై నృపగుణై సవభూవో జీవజీవితాం అదృశ్య చ అభిగమ్య చ యాదో రత్నైరివ అర్ణవః. రాజతంత్ర ఆలోచనలు మూడవ వాడికి తెలియవు. ఆయన ముఖ విక్రియలోగా కోపావేశాలతో తన మనస్సులోనిదేదో బయటకెప్పుడూ తెలియనివ్వ. పూర్వజన్మ కర్మాదులను కేవలం ఫలితాన్ని బట్టి ఎలా ఊహించుకుంటామో అలాగే ఫలితాన్ని బట్టి అతని చేతలను మనం భావించుకోవాల్సి ఉంటుంది. రేఖామాత్రమపి దండాదుండ దామనో వృత్తమనఃపరం సద్యతీయః ప్రజాస్తస్య నియంతుర్నేమి వృత్తయః. ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమబ్రవీత్ సహస్రగుణముత్సృష్ట మాదత్తేహి రసః రసం రవిః. సేవా పరిచ్ఛదస్తస్య ద్వయమేవార్థసాధనం శాస్త్రేష్వకుంఠితా బుద్ధి మౌల్వి ధనుషి చాతధా. ఇందాక చెప్పింది అదంతా. తస్య సంవృతమంతస్య గూఢాకారేంగితస్య చ ఫలానుమేయా ప్రారంభ సంస్కారాః ప్రాక్తనా ఇవ. జుగోపాత్మానమత్రస్థో భేజే ధర్మమనాసుర అగ్రుధ్ను ఆదదేశోర్ధ అసక్త సుఖమన్వభూత్. విరికి కండ లేకుండా ఆయన కేవలం ధర్మ సాధనం కనుకని తన శరీరాన్ని రక్షించారు. ఆతురుడు కాకుండా ధర్మాన్ని సముపాది, లుబ్ధుడు కాకుండానే ధనం సంపాదించి, ఆసక్తి లేకుండానే సుఖాలు అనుభవించారు. జుగోపాత్మానమత్రస్తు భేజే ధర్మమనాతుర అగృధ్ను ఆదదేశోర్ధ అసక్త సుఖమన్వసాభూత్. అది జ్ఞానే మౌనం క్షమాశక్తౌ శాగే శ్లాఘా విపర్యయ గుణానుబంధిత్వా పశ్య సప్రసమా ఇవ. అపార జ్ఞాన సంపద కలవాడైన మితభాష, ప్రతీకారం చెయ్యగల శక్తి ఉన్న క్షమాగుణ సంపద, ఎముక లేని చెయ్యి అయిన చెప్పుకునేవాడు. నిజానికి ఈ గుణాలు పరస్పరం విరుద్ధమే అయినా ఆయనలో అవి ఒక తల్లి పిల్లలలాగా మెలుగుతున్నాయి. అనాకృష్టస్య విషయే విద్యానాం పారదృస్వనః తస్య ధర్మరతేరాసేత్ వృద్ధత్వం జలసా వినా. వినయాభిలాష అతనికి ఆకర్షించేవి కావు. విద్యలను పారం తెలిసినవారు. ఈ రెండు నిజానికి ప్రాయం పండిన వాళ్ళ లక్షణం. అయినా ఆయన వయస్సులో ముదుక కాదు, జ్ఞానంలో వృద్ధుడు. కాబట్టి ఆ ధర్మనిష్ఠుడు వయస్సు చెల్లకుండానే వృద్ధుడైపోయాడు. అనాకృష్టస్య విషయే విద్యానాం పారదృశ్వనః తస్య ధర్మరతే ఆసీత్ వృద్ధత్వం
జలసా వినా. అది గొప్పతనం. కవిత్వం అంటే అది. విషయ అభిలాష అతనికి ఆకర్షించేవి కావు. అంటే దేని మీద వ్యామోహం. విద్యల పారం తెలిసిన రెండు నిజానికి ప్రాయం పండిన లక్షణాలు. అయినా ఆయన వయస్సులో ముదురు కాదు, జ్ఞానంలో మాత్రం. కాబట్టి ఆ ధర్మనిష్ఠుడు వయస్సు పెరగకుండానే వృద్ధుడైపోయాడు. ఏ వృద్ధుడు? జ్ఞాన వయోవృద్ధుడయ్యాడు. ప్రజానాం వినయాధారణాత్ రక్షణాద్ భరణాదపి స పితా పితరస్థాసాం కేవలం జన్మహేతవః. ప్రజలను సుశిక్షితులను చేయటం వల్ల వాళ్ళని ఇతరుల నుండి కాపాడటం, వాళ్ళని పోషిస్తూ ఉండటం, ఆయనే వాళ్ళకి తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులు కేవలం వాళ్ళ పుట్టుకకు మాత్రమే కారణమై సమాజ వ్యవస్థ కోసం ఆయన సర్వార్జన వాడు శిక్షిస్తూనే ఉన్నాడు. కేవలం సంతానార్థం కోసమే వివాహం చేస్తూ, అందువల్ల ఆ మనీషికి అర్థం, రాజని, కామం రెండు ధర్మంగానే పరిణమించాయి. అర్ధకామ పరిపూర్తి కూడా ఆయన ధర్మ నిర్వహణకే. స్థిత్యై దండయతో దండ్యాన్ పరిణేతు ప్రసూతై అప్యర్థ కామో తస్యాస్త ధర్మాయైవ మనీషిణః. దుదోహగాం సవిజ్ఞాయ సస్యాయ మఘవాదిన సంపద్వినిమయేనౌభౌ దధతం భువనద్వయం. భూమిపై పన్ను వేయడం వంటి వాటి ద్వారా భూమి పెరుగుతున్నాడు అంటే అది యజ్ఞ పరినిర్వహణార్థం. మరి ఇందుకు ప్రతిగా ఇంద్రుడేమో స్వర్గాన్ని పిదిగి సస్య సంపన్నం చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఒకరినొకళ్ళకున్న మరొకరు ఇచ్చిన వినిమయం ద్వారా ఈ రెండు లోకాలను బాగా సంరక్షిస్తున్నాయి. దుదోహగాం సవిజ్ఞాయ సస్యాయ మఘనాదివం సంపద్వినిమయేనౌ నోభౌ ఉభవన్ దధతు భువనద్వయం. న కిలానుయయు స్తస్య రాజానో రక్షితుర్యశః వ్యావృత్తాయత్ పరస్మేభ్యః శ్రుతౌ తస్కరతా స్థితా. లోక శాసకుడి కీర్తిని అపహరించడానికి, దొంగిలించడం ఇతర రాజులు ప్రయత్నించాల. ఎందుకంటే ఆ పరిపాలనలో దొంగతనం అనేది కేవలం శబ్దంగా మాత్రమే ఉంది. డిక్షనరీలో చూడటమే తప్ప ఎక్కడ దొంగతనాలు లేవు. వస్తుతః ఎక్కడ దొంగతనాలు జరగటంలా, అది అర్థం. దేశ్యోపి సంవతశిష్టః తస్యార్థస్య యథౌషధ ఛాద్యో దుష్టః ప్రియోస్యాపి అంగుళీవోరగక్షతా. తనకు సరిపడని వాడైన శత్రువై శిష్టుడైతే వాడు మంచిదనం ఉండే
ఆప్తులకు ఔషధంలా ఇష్టుడవుతాడు. తన వారిలోని వాడైన దుష్టుడైతే పాము కాటేసిన వ్రేలిలాగా దాన్ని తగ్గొట్టేస్తాడు. అది ఆయన గొప్పది. స వేదావప్లబలయాం పరిఖీకృత సాగరాం అనన్య శాసనాం ఉర్వీం శశానైక పురీం ఇవా. మహాభూతాలను గుణాలను చేర్చి బ్రహ్మ ఆయనను సృష్టించాడా? అందుకే ఆయనలో గుణాలన్నీ పరోపకారైక పరతంత్రాలు అయ్యాయి. తస్యా దాక్షిణ్యరూఢేన నామ్నా మగధవంసజ పత్ని సుదక్షిణీ జాతి అధ్వరస్యేవ దక్షిణా. అలాంటి దిలీప మహారాజ్ సముద్ర తీరాలే ప్రాకారాలుగా, సాగరాలే అగట్టలుగా ఈ పృథ్వీనంతటిని ఒకే ఒక పట్టణం మరొకటి శాసనం అనేది ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. స వేదావప్లబలయాం పరిధీకృత సాగరాం అనన్య శాసనాం ఉర్వీం శశా ఏకపురీం ఇవ. తస్య దాక్షిణ్యరూఢేన నామ్నా మగధవంసజ పత్ని సుదక్షిణేత్యాసి అధ్వర సేవ్య దక్షిణా. ఆయన భార్య సుదక్షిణ మగధ వంశ సంజాత దాక్షిణ్య సంపన్న అయిన ఆమె యజ్ఞానికి దక్షిణల అనురూపాయి. ఆయన అంతఃపుర కాంతలు చాలామంది ఉంటారు. అయిన ఆ సుదక్షిణ ఒకతే రాజ్యలక్ష్మి, మరొకతే మాత్రమే తన భార్యలుగా ఆయన భావించేవారు. అలాంటి అనుకూలవతి అయిన భార్య ద్వారా ఆత్మజుని పొందాలని ఆయన గువ్విళ్ళూరాడు. ఆ కోరిక తీరకనే చాలా కాలం గడిచిపోయింది. కళత్రవంతమాత్మానమవరోధే మగచ్చవి తయా మీనే మనస్పిన్య లక్ష్యాజ వసుధాధిప. తస్యాం ఆత్మానురూపాయాం ఆత్మజన్మ సముత్సుకః విలంబిత ఫలైకాలం స వినాయ మనోరథై. కలక చాలా కాలానికి సంతానం కలగల కానీ అనదు. సంతానార్థాయ వినిధయే స్వభుజాదవతారిత తేన భోజ్యగతో గుర్వి సచివేషు విచిక్షపే. సంతానార్థం కొన్ని విధులు నిర్వహింపాలనుకొని రాజు భూభారం తన భుజం మీద నుంచి తన మంత్రి ముఖ్యులపై ఉంచి సంతానార్థం సతీ సమేతుడై పరిపూరితుడైన బ్రహ్మను పూజించి తర్వాత ఆ దంపతులు తమ కులగురువై వశిష్ఠ ఆశ్రమానికి బయలుదేరి స్నిగ్ధ గంభీర నిర్ఘోషమై ఒకే రథంపై ఆరూఢులయ్య వర్షా మేఘాన్ని అధిరోహించి మెరుపు
ఐరావతంలాగా వాడు ప్రకాశించాడు. స్నిగ్ధ గంభీర నిర్ఘోష ఏక్యం చందనమాస్థితం ప్రావృషేణ్యం వయోవాహం విద్యుదైరావతాయురావతాయువ మా భూదాశ్రమపీడేత్ పరిమేయ పరస్పరస్తరు అనుభావ విశేషాత్తు సేనా పరివృతా ఇవ వివా. అక్కడ వశిష్ఠాశ్రమం అనేకమైన శేషలతో పోవడం అల్లుకన్న తల్లోలం కావచ్చని చాలా తక్కువ మంది పరిచారకుల వాళ్ళని తమతో తీసుకుపోయారు. అయితే వారి శ్రేయస్సును చూస్తే అనంత సేనా పరివృతుల్లాగానే కనపడ్డారు. మా భూత్ ఆశ్రమ పీడే పరిమేయ పురస్సరౌ అనుభావ విశేషాత్తు సేనా పరివృతావివ. సేవ్యమానౌ సుఖస్పర్శై సాల నిర్యాసగంధిభి పుష్పరేణూత్కరైర్వాతై ఆధూత వనరాజిభిః. దారిలో సజ్జ తరుగుల పరిమళాన్ని మోసుకొని చల్లగా హాయిగా తగిలే గాలి సేవిస్తుండగా పుప్పొడి నాలుగు మూలలకు విరజిమ్ముతూ తన శ్రేణుల అల్లలాడిస్తుండగా వాడు ప్రయాణమయ్యారు. మనోభిరామా శృణ్వంతౌ రథనేమి స్వనోన్ముఖై షడ్జ సంవాదిని కేకాః ద్విధా భిన్నా శిఖండిభిః. ఆ రథనేమి శబ్దం మోరలెత్తుకొని వింటున్న శిఖండి అంటే నెమళ్ళు వాటిని మబ్బుల ఉరుములు అనుకుని అందువలనే రెండు రకాలైన షడ్జమ శృతితో జత సరిపోయే కేకల మనోహరంగా చేశాయట. సరస్పరాక్షి సాదృశా మధురోజ్జితవర్మ మృగద్వంద్వేషు పశ్యంతౌ చందనాబద్ధ దృష్టిషు. దారి మాత్రం తొలగి దగ్గరలో నిలబడి ఆడులేడు దుప్పులు ఏకాగ్రంగా రథాన్ని చూశాయి. వాటి కనులను తమ కళ్ళతో పోల్చుకొని దిలీప సుదక్షిణ చమత్కృతులయ్యారు, ఆశ్చర్యపోయారు. శ్రేణీబంధాద్వితస్తబ్ధి స్తంభాం తోరణస్రజం సారసై కల నిర్ఘ్రాద్రై క్వచిదున్న చతుత్వర్ణ మితాననవు. సారస పక్షులు
స్తంభాలేవి పట్టుకోకుండానే కట్టిన తోరణ మాలికల్ల అందట్ బారులు కట్టి పోతుండ వారి కలధ్వనులు వింటూ ముఖాలు పైకెత్తి ఆ రాజదంపతులు చూడటం మొదలుపెట్టారు. ఆ వెళ్ళే దారంతా అలా సాగింది. ఘనస్యానుకూలత్వ ప్రార్థనా సిద్ధి శంసిన రజోభిస్వరగోత్తీర్ణై అస్పృష్టాలక వేస్తనవు. గాలి అనుకూలంగా వీస్తోంది, అందుతో తమ కోరిక ఈడేరుతుందని వాడు సంతోషించి, అంతేకాక గుర్రాల గెట్టలతో లేచిన ధూళి కూడా గాలి ముందుకే పోతున్నందువల్ల సుదక్షిణ ముంగురుల పైగాని దిలీపుడి శిరో వేస్తనం పైగా ఎక్కడ దుమ్ము పడల. అది గొప్పది. పవనస్యానుకూలత్వాత్ ప్రార్థనా సిద్ధిపాంసిన రజోభి త్వరగోత్తీర్ణై అస్పృష్ట అలక వేస్తనం అంటే దుమ్ము అంటుకోలేదు అన్నారు. సరసి స్వరవిందానాం వీచి విక్షోభశీతలం అమోద ఉపజిఘ్రంతౌ స్వ నిశ్వాసానుకారిణం. దారిలో అనేకంగా సరోవరాలున్నాయి. అందులోని తామర పూల వాసన తరగని వరసుకొని చల్లబడుతూ గుబుల్కొంటున్న తమ నిశ్వాసాలలాగా ఆ గాలి రాజదంపతులు ఆఘ్రాణిస్తూ ప్రయాణం చేశారట. గ్రామేణాస్వాత్మ విసృష్టే యూపజిఘ్నేషు యజ్వనం అమోఘ నది గృహ్ణాంత వర్ష్యాన్ ఉపదమాశిషః. దారిలో తాము దానం చేసిన గ్రామాలు కనపడి వాటిలో యూపస్తంభాలు యజ్ఞయాగాదులు యథావిధిగా నిర్వర్తిస్తున్న సోమయాజులు వీళ్ళకి అతిథి సత్కారాలు చేసి ఆశీస్సులు అందించారు. అప్పుడే వెన్న కాచి తెచ్చిన ఆవు నెయ్యిని తీసుకొని గొల్లె పల్లెల పెద్దలు వీరి ఎదురు వచ్చి వారి నడి దారిలో కనపడిన కొన్ని అడవి చెట్ల వేళ్ళను, మృగాల వేళ్ళను, వాటి పేర్లేమిటో తెలుసుకున్నారు. హయ్యంగవీవ వీనమాదాయ ఘోషవృద్ధారుపస్థిత నామధేయాని పృచ్ఛन्तౌ వన్యానాం మార్గశాఖినాం. కావ్యభిభ్యాతయోరాసిత్ వ్రజతో శుద్ధవేషయో హిమ నిర్ముక్తయోర్యోగే చిత్రాచంద్రమసోరివా. పరిశుద్ధ వేషులై వెడుతున్న దిలీప సుదక్షుడు మంచు నుండి విడిబడిన చంద్రులలాగా ఉన్న చిత్రా నక్షత్రం చంద్రుడు మరి దారిలో కనిపించే వాటిని వీటిని తన భార్యకు చూపిస్తూ వివరిస్తూ పోతుండటం వల్ల దిలీపు తామెంత దూరం వచ్చింది సరిగా కూడా తెలియాల లెక్క లేకుండా వెళ్ళిపోయారన్నారు. తద్భూమిపది పత్నై దర్శయన్ ప్రియదర్శన అశిలంఘితమధ్వాన బుబుధేన బుధోపమా. సాయంకాలం దాకా
తమ అశ్వాలు అలసిపోయేల ప్రయాణం చేసి అపూర్వ యశస్వి అయిన దిలీప్ భార్యతో పాటు వశిష్ఠ ఆశ్రమం చేరుకున్నాడు. సద్పుష్పాపయసాకాప ఆశ్రమం శ్రాంతవాహ సాయం సంయమివ తస్య మహర్షే మహిషీ సఖ. అక్కడ చేరారు. వశిష్ఠ ఆశ్రమ వనాంతరాదుపావృత్తై సమిత్కుశఫలాహలై హరై ఊర్యమాణ మదృశ్యాగ్ని ప్రత్యుజ్యాతై తపస్విభిః. వనంలోకి వెళ్ళి సమిత్కుశలను